ఏం చేస్తారు, ఏం పీకుతారు అన్నట్టుగా అనేనా ఉండాలి. లేదా మన మాట వినకపోతారా, మనం ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం కదా, ఇంత పెద్ద కాంబినేషన్తో చేస్తున్నాం, ఓ పక్కన బాలకృష్ణ గారు, ఇంకో బోయపాటి శ్రీను గారు, వీళ్ళిద్దరు కాంబినేషను, అఖండ తర్వాత వచ్చే అఖండ 2, అఖండ తాండవం అని చెప్పి దాని మీద జరుగుతున్న పబ్లిసిటీలు పాన్ ఇండియా సినిమా అంటున్నారు. సో మన యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పి వీళ్ళుగా ప్రిజంప్షన్తో ఉండి ముందడిగేయడం, ఇలాంటివేమో మానవ తప్పిదాలు కదా ఇలాంటి వాటి కారణాలు. బట్ అవి ఇంత సీరియస్గా రిఫ్లెక్ట్ అయిపోతుందని వాళ్ళు అనుకోలేదు. ఓకే, అక్కడ జరిగిన పొరపాటు అది. కానీ 100% సినిమాలు ల్యాబ్ దగ్గర ఆగిపోయిన సందర్భాలు కొల్లలు సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఏ స్టార్టప్ కంపెనీ. ఇంతకుముందు మనకి ప్రెసిడెంట్స్ లేవు, ఎలాగ దీని గురించి ఏం తెలుసుకోవాలి, అయ్యో మనకు తెలియదు కదా అని అనుకోవడానికి ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసిన ఇండస్ట్రీయా, స్టార్టప్ కంపెనీయా సినిమా ఇండస్ట్రీ? ఏజ్ ఓల్డ్ ఇండస్ట్రీ. ఓకే, ఇక్కడ ఎన్ని జరగాలో అన్నీ జరిగాయి. సో ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కడప నుంచి రాము కాల్ చేస్తున్నారు. రాము గారు నమస్తే అండి. రాము గారు నమస్తే సార్. యా చెప్పండి రాము గారు, మీరు ఏమనుకుంటున్నారంటే నిన్న అఖండ ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయ్యింది, ఇంతవరకు ఎటువంటి న్యూస్ లేదు, బట్ ఈరోజు రాత్రికి డెవలప్మెంట్ రావచ్చు అంటున్నారు. సో యాజ్ అ ఫ్యాన్గా ఏమనుకుంటున్నారు మీరు? సార్ ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నాం సార్. దానికోసం వెయిట్ చేస్తున్నాం సార్ మేము. బాలయ్య సినిమా ఖచ్చితంగా చూడాలని చెప్పని. రైట్ రాము గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఫ్యాన్స్ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే మాత్రం వస్తుంది, త్వరగా రిలీజ్ కావాలి, త్వరగా బొమ్మ పడాలి అని చెప్పి. సో కొద్దిసేపు క్రితం వాళ్ళతో మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ ఈరోజు రాత్రికి ఏదో ఒక క్లారిటీ రావచ్చు, ఈవినింగ్ కల్లా గుడ్ న్యూస్ రావచ్చు, రేపు మార్నింగ్ బొమ్మ పడవచ్చు అని చెప్పి. సో ఇందులో ఇంకొక మాట కీలకమైన విషయం, ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. రేపు రాత్రికి పడిపోతే, రేపు ఉదయానికి పడితే అట్ ది ఎర్లియస్ట్, అభిమానులు కోరుకునేది అదే. ఎట్ ది ఎర్లియస్ట్ అట్లీస్ట్ ఆగిపోయినా రాత్రికో రేపు ఉదయానికో రిలీజ్ అయిపోయి సినిమా థియేటర్లో స్క్రీన్ మీద సినిమా పడిపోవాలని కదా అభిమానులు కోరుకునేది. అది ఓకే, దాని వరకు. కానీ బుక్ మై షోతో సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద అనుబంధం కాదు, బిజినెస్ కనెక్ట్ ఉంది. ఓకే, బిజినెస్ కనెక్ట్ థియేటర్లకి బుక్ మై షోకి. ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్ బిజినెస్ డీల్. ఓకే, బుక్ మై షోతో కోటాను కోట్ల రూపాయలకి సంబంధించిన లావాదేవీ. బుక్ మై షో అంటే ఏదో మనం టికెట్ కొనేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇట్ ఇన్వాల్వ్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిహైండ్ ఇట్. మరి అలాంటి వాళ్ళు రిలీజింగ్ ఇన్ 2026 అని వేయడం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్? కోర్టులో కేసేస్తే ఏమవుతారు వాళ్ళు? 2026 అని బుక్ మై షోలో మీరు చూపిస్తున్నారు ఇందాక స్క్రీన్ మీద. ఓకే, ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేయండి కుదిరితే. వాళ్ళు ఎలా చెప్పగలరు అది? వాళ్ళు ఎలా చెప్పగలరు? దే ఆర్ లైబుల్ ఫర్ లీగల్ పనిష్మెంట్. అలా గనక వేస్తే హౌ కెన్ దే డూ దట్? హౌ కెన్ ఏ బుక్ మై షో లైక్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు హౌ కెన్ దే పుట్ ఇట్? 2026 చెయ్యలేరు. దే ఆర్ లైబుల్ ఫర్ లీగల్ యాక్షన్. మరి అది ఏంటి? ఓకే, ఇట్ ఈస్ మై డౌట్. ఓకే, సో ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ బాలాజీ చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. బాలాజీ గారు నమస్తే అండి. నమస్తే సార్. అన్ని వర్క్లు ఆపుకొని దానికోసం వెయిట్ చేస్తున్నాం సార్. రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఒకడైతే ఎప్పుడు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఈ రోజు అనుకుని అన్ని పంట ఆగిపోయినాయి. మా ఫ్రెండ్స్ వచ్చి చాలా సెలబ్రేట్ చేసుకున్నాము అనుకుంటున్నాము. అది చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. అది ఎందువల్ల అని కూడా క్లారిటీ లేదు నాకు ఇంతవరకు. అందుకోసం కాల్ చేస్తాను సార్. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు కాల్ చేసినందుకు. సో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎట్ ద ఎర్లియస్ట్, యాజ్ నాగేంద్ర కుమార్ గారు సైడ్, ఎట్ ద ఎర్లియస్ట్ బొమ్మ పడిపోవాలి సినిమాకి సంబంధించి. పడిన తర్వాత క్రేజీగా డిఫరెంట్ అది. రైట్, కంక్లూషన్లో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్? ఇది ఇంత వేగంగా తేలుతుందో, ఒకవేళ తేలితే రేపే బొమ్మ పడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమండి? చూడండి, వీటి మీద ఊరికే దాన్ని ఏమంటారు, పంచాంగం విప్పి నక్షత్రాలు చూసి లేకపోతే ఊహాగానాలు చేసి చెప్పే కంటెంట్ కాదు సార్ ఇది. ఇట్స్ ఆల్ రిలేటెడ్ విత్ మనీ. Money, you have to shut down the money there
అండ్ గెట్ ది క్లారిఫికేషన్, గెట్ ద క్లియరెన్స్. మాటలతో చెప్పడం కదా రాత్రికి రిలీజ్ అయిపోతుందండి, రేపు ఉదయానికి అయిపోతే దాన్ని మించిన బ్యూటిఫుల్ డెవలప్మెంట్ మరొకటి లేదు. ఓకే, దాన్ని యాజ్ ఫర్ యాజ్ సినిమా ఇండస్ట్రీ కన్సర్న్డ్ ఆన్ ద హోల్ అండ్ ఇన్ పర్టికులర్ బాలకృష్ణ గారి అభిమానులు వాళ్ళకి సంబంధించి అలా జరిగిపోవడం అన్నది చాలా ముదావహమైన విషయం, చాలా అభిలషణీయమైన విషయం, హర్షదాయకమైన విషయం. బట్ అది ఇలా జరగడానికి ముందు మనం చెప్పేసి అయిపోవచ్చండి, రాత్రికి అయిపోవచ్చు, రేపు ఉదయానికి అయిపోవచ్చు, అవడానికి అవకాశం ఉందండి, ఏంటి నువ్వు ఎలా మాట్లాడతావు అలాగా? వీ కాంట్ స్పీక్ లైక్ దట్, వీ కాంట్ టేక్ దట్ రైట్ టు ఎక్స్ప్రెస్ లైక్ దట్. అక్కడ మనీ రిలేటెడ్ వ్యవహారం ఇది. ఆ డబ్బులు 28 ఒక చోట అంటున్నారు, వెనకతల అక్కడెక్కడో మంది 70 కోట్లు ఏంటండి అని అంటున్నారు. అంటే ఎవరు ఊహాగానాలు వాళ్ళు అనుకోండి, నో ఫిగర్ ఈజ్ నోన్ టు ఎనీబడి. ఆ పర్టికులర్ ఫిగర్ ఎవరికి తెలీదు. అది 28 కోట్లని వెబ్సైట్లు, సోషల్ మీడియా అంతా వైరల్